మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశాలు కొన్ని దుష్ప్రచారాల మీద వాస్తవాలని మీ ముందు ఉంచడానికి. మేము ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆధారాలతోటి పెడతాం తప్ప ఆధారాలు లేకుండా గాడుపులో బాణాలు అనేది మేము ఎన్నడూ కూడా వేసే సంస్కృతి మాకు లేదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నిజాలు చెప్తే ఎవరు నమ్ముతలేరు, అబద్ధాలు చెప్తే నమ్ముతారు. మా బాధ వచ్చినా కదా ఉన్నది. కాబట్టి మనం చూస్తున్నాం, ఈ 2 ఏళ్ల కాలంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి, కార్యక్రమాలే కానివ్వండి, అభివృద్ధే కానివ్వండి, వీటన్నిటి మీద ఎన్ని చేయాలనో అన్ని కళ్ళకు కట్టొచ్చినట్టు మీ ఎదురుగా అవుపడుతుంటే కూడా సొంతంగా ఇవాళ రేపు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ సొంతంగా పెట్టుకొని ఒక పార్టీ ప్యాంప్లెట్ తిరిగా వాడుతూ దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇదే హన్మకొండ చౌరస్తాలో మీ అందరు సాక్షిగా కూర్చుందామని 10 సార్లు మేము ఎమ్మెల్యే కానప్పుడు చేసినాం. గాయనతో వస్తామే, మేము కార్పొరేట్ మేము గాయనతో వస్తామని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక, డిసిసి ప్రెసిడెంట్ అయినాక, ఇన్ని అయినాక కూడా ఇయాల్టి కూడా రమ్మంటే 10 సార్లు అన్నా కానీ చాతగాని దద్దమ్మలు ఎదవలు. వీరికి ఏ విధంగా చెప్తే ప్రజలు బుద్ధి చెప్పి ఇంత పక్క కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఇయాల్టిది ఒక మాట మాట్లాడతారు, దానికి జవాబు చెప్తే తెల్లారి దానికి మాట్లాడరు. దాని గురించి ఇంకో కొత్త అంశాన్ని గాడపల బాణాలు వేసుకుంటూ తిరుగుతుంటారు. ఇట్లా ఎందుకంటే చిన్నప్పుడు చూసిన ఊర్లల్లో ఆంబోత్ కోడలని వదిలిపెట్టేది ఊరి మీద ఇట్లా వదిలిపెట్టాను కొందరిని. వాళ్ళు ఎంతసేపు దుష్ప్రచారాలు చేసుకుంటే నిజం మాట్లాడరు. ఓ కార్డు రిలీజ్ చేసిండు వాళ్ళు ఈ మధ్య కాలంలో, బాకీ కార్డ్ అట. బాకీ కార్డ్ అంటే నిజంగా కూడా వాళ్ళకు చదవచ్చో లేక అనుభవం ఉండో లేకపోతే అన్ని తీరులో ఉంటే బాగుండేది. బాకీ కార్డ్ అంటే అప్పు ఉన్నవనో ఉదారు ఉన్నవనో అనే కార్డు. అందులో ఏమేం చేసినాం 6 గ్యారంటీల కార్డులలో అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ వారి కర్మ ఏంటంటే వాళ్ళ కళ్ళకు అవపడట్లేదు. మేము చేసిన వాటిని వంకలు పెట్టడం. లేకపోతే ఇలా 500 గ్యాస్ కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, గతంలో నిరుద్యోగులను గొంతు కోసి ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేదు వీళ్ళది. మేమిచ్చినాం. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ యువకులకు ఉద్యోగాలు ఇస్తే 3 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని చెప్పి అవమానపరిచినటువంటి దుర్మార్గులు వీళ్ళు. మరి వీళ్ళని ఏ విధంగా పోల్చాలో తెలియక మేము ఒకటి అంటున్నాం. ఇవాళ ప్రెస్ మీట్ 2 నిమిషాల తర్వాత మళ్ళా కంటిన్యూ చేస్తాం. ఈ లోపల ఒకటి దోకేబాజ్ కార్డ్ అనేది మేము రిలీజ్ చేస్తాం ఇవాళ. దీనిని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఊరూరున ప్రచారానికి ఈ కార్డు పట్టుకొని ప్యాంప్లెట్స్ తిరిగా కార్డుల రూపకంగా వీళ్ళు 10 ఏళ్ళ అధికారం ఇచ్చినా అధికారం మాకు ఇచ్చింది 5 ఏళ్ళు, గడిచింది 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళల్లో మేము 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంత లోటు బడ్జెట్ ఉన్నా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 15వ తారీఖు ఇవ్వవలసిన జీతాలు, పెన్షన్లు 1వ తారీఖు తీసుకొచ్చి ఇలా వైద్య విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ ఇలా వాటి మీద మేము పోతుంటే మరి 10 ఏళ్ళు మీకు ఇచ్చిండ్రే, 10 ఏళ్ళల్లో 2 టర్ములు ఇస్తే మీరు కంప్లీట్ చేయని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ పింక్ బుక్లో పెట్టినవి అవి వాస్తవాలా కాదా అనేది మీ ముందు కళ్ళ ముందు మేము ఇలా రిలీజ్ చేయబోతాను. ఇది రాష్ట్ర ప్రజలు కూడా అందరు గమనించాలి. ఎందుకంటే ఈ దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలని మోసం చేయటానికి దొంగ వేషాలు వేసుకొని ఇవాళ మళ్ళా మాయ మాటలతోటి ప్రజలను మోసం చేయడానికి ముందుకు రాబోతుండ్రు. ఎందుకంటే మళ్ళీ జై తెలంగాణ అనో లేకపోతే ఇంకోటో అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు లేకపోయే వరకు ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా దుష్ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే మేము ఇలా ప్రజలకు కళ్ళకు గట్టినట్టు చూపించుకుంటూ వీళ్ళని కట్టేసి చెప్పులతోటి కొట్టండి, మోసం చేసిన దుర్మార్గులని. మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి, మేము అక్కడ కూడా వెనకాడతలేము. మేము ఛాలెంజ్ చేసి ఒక విజన్ ముందు పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడ మోసం చేయటానికో, కాలయాపన చేయటానికో, కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలు వేసి దాటిపోయటానికో చెయ్యలే. మేము కంప్లీట్ చేసిన ప్రతిదాన్ని కూడా మీరు వదిలిపెట్టి దేనికి పనికిరాదని వదిలిపెట్టిన వాటిని కూడా మేము కంప్లీట్ చేస్తే అది కూడా మేమే కట్టినామంటే వాటి ఆధారాలన్నిటితోటి కూడా ఇంకో ప్రెస్ మీట్లో మేము ముందు తీసుకొస్తాం. అది దాని ఇప్పుడు ఈ సబ్జెక్టు డిబేట్ కాకుండా ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు ఏ విధంగా మోసం చేసిండ్రు. వీళ్ళే ఇవాళ బాకీ కార్డు మేము ఒప్పుకుంటాం, బాకీ ఉన్నాం ప్రజలకు జీవితకాలం, మాకు ఓటేజ్ గెలిపించినందుకు వాళ్ళు ఇవ్వాలనే కాదు జీవితకాలం మేము బాకీ ఉన్నాం వాళ్ళకు.
ఎక్కడ అనుమానం లేదు. రుణపడి ఉన్నాం, బాకీ ఉన్నాం, మేము నెరవేరుస్తాం. కానీ 10 ఏళ్ళు కంప్లీట్ చేసినాక మీరు చేసిన దుర్మార్గాలు, వాగ్దానాలు ఇవన్నీ కూడా మీ ముందు ఈ దోకేబాజ్ గాన్ల కార్డుని మేము మీ ముందు రిలీజ్ చేయబోతున్నాం. 2 నిమిషాలు రిలీజ్ చేసిన తర్వాత మిగతా ప్రెస్ మీట్ కొనసాగిస్తాం. ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ఈ కార్డులో ఉన్న అంశాలు మీ అందరి దృష్టికి కూడా చెప్తాను. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని, 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల చొప్పున ఇస్తానని, KG to PG అని, KG to PG అని చెప్పైతే ఇక ఏకంగా ఆ KG to అది PG తీసుకొద్దామంటే కూడా రానియకుండా అడ్డుపడి ఎగేటాలు. అదే కాకుండా నిరుద్యోగ భృతి ఇస్తా అని, 2 లక్షల మళ్ళీ ₹1,00,000 మాఫ్ చేస్తా అని చెప్పి దాన్ని కూడా 3 ఇన్స్టాల్మెంట్లలో ఆ మిత్తి కింద జమ అయ్యే విధంగా రైతులను అట్టమోసం చేస్తే మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇవ్వలేకపోయినారు. ఇప్పటికి కూడా అన్ని నియోజకవర్గాలలో మీరు స్టార్ట్ చేసినా ఇవ్వలేకపోయినారు. కారణం ఏందనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇట్లా ఒక 25 మేము ఇంపార్టెంట్ తీసి ఇవాళ మేము ముందు ఉంచుతాను. 25 మాత్రమే ఉంచుతాను. మేము మొదలు పెట్టుకుంటూ తీసుకుంటూ పోతే వాళ్ళు చేసిన వాగ్దానాలు 1, 2 అయితే బాగుండు చెప్పటానికి. ఈ వరంగల్ జిల్లాకైతే ఇక ప్రత్యేకంగా ఒక సముద్రమే తీసుకొచ్చిండు ఏకంగా. అది ఒక్కటి మాత్రం భలే చేసిన దానికి ఆ రోజులల్లా. అంటే వీళ్ళు చేసిన వాగ్దానాలు 10 ఏళ్ళల్లో కంప్లీట్ చేయకపోగా మేము 70%, 80% దాకా కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన వాటిని బాకీ కార్డ్ ఒక్కడు మాత్రం నిజం మాట్లాడిన బాకీ కార్డ్. ఎస్, బాకీ కార్డులో మేము 78% కంప్లీట్ చేసినాం. 30% ఉన్నది. ఆ 30% మా 5 ఏళ్ల టర్మ్లో కూడా మేము ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళం వాటిని కూడా. కానీ ఆర్థిక పరిస్థితులు, మీరు చేసిన అప్పులు, మీరు ఊళ్ళలో పాత సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వర్కులు చేయడానికి ఇచ్చి వాళ్ళ డబ్బులు కట్టకపోతే మేము కట్టుకుంటూ వస్తాం. ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ మీరు కట్టకపోతే మేము కట్టుకుంటూ వస్తాను. వీటన్నిటికంటే మీరు తెచ్చిన అప్పులు ఇంట్రెస్ట్ కూడా 11%, 8% దొరుకుతా అంటే కూడా 11%కు ఇంట్రెస్ట్ తెచ్చి రాష్ట్ర ఖజానా మీద మోయలేని భారం మోపినటువంటి దుర్మార్గులు మీరు. 10 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇవాళ మిత్తి కాదు, అసలు కూడా కట్టవలసిన మీటర్ స్టార్ట్ అయింది. అంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధమైన భారం పడుతున్నదో ఆలోచన చెయ్యాలి ప్రజలు. అయినా ఎక్కడ తగ్గకుండా వాళ్ళు అమ్మినప్పుడు, భూములు విచ్చలవిడిగా అమ్మినప్పుడు అర్థం లేదు. వాళ్ళు చేసినప్పుడు రిజర్వేషన్లు 30 చిల్లర 40 చిల్లర ఉన్నప్పుడు దాన్ని పట్టుకొచ్చి 23 చేసినప్పుడు మాట్లాడని బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలు కూడా ఇలా ఆత్మపరిశీలన చేసుకోవాలి. 23% పట్టుకొచ్చిన మీరు, మీ నాయకులు. మా నాయకుడు ఇలా రాత్రి పగలు కష్టపడుకుంటూ బీసీ జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పి ముందుకు తీసుకుపోతుంటే అడుగడుగున అడ్డంకులు. మేము ఇలా వరంగల్ జిల్లా పక్షాల నుంచి కూడా చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా యొక్క డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మంత్రివర్గాన్ని కానీ, మా PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు కానివ్వండి, మేమందరం మీ ఎంబటి అవుట్రేట్గా ఉన్నాం. ఈ దుర్మార్గుల దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి ఏది స్టార్ట్ అయినా, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినా వరంగల్ నుంచే, ఏది స్టార్ట్ అయినా వరంగల్ నుంచే. కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి ఎలక్షన్ల ముందు వీళ్ళు మాయమాటలు చెప్పి మళ్ళా ఒక హైప్ క్రియేట్ చేసుకొని ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు, చెత్త విధాల అన్ని ప్రయత్నాలు. ఎందుకంటే వాళ్ళు తోసుకున్న డబ్బు ఇంకా 10 ఎలక్షన్లు కొట్లాడినా డబ్బులు అన్ని సరిపోలేని డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్ని సంపాదించి కుళ్ళగొట్టిండు తెలంగాణ ఖజానాన్ని. మరి వీటన్నిటిని తిప్పికొట్టాలంటే మా దగ్గర లేవు. మా డబ్బులు మా దగ్గరనైతే, మా దగ్గర మిగిలిన 2 ఒకటి మా ధైర్యం, 2 మా నిజాయితీ. మీకు ఇవాళ ఒకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు. గతంలో ఉన్న TRS గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని వ్యత్యాసం చెప్తా మీకు. డేట్స్తో సహా, ఆధారాలతో సహా మీ ముందు పెడతా. TRS గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి కాంట్రాక్ట్
ఎక్సెస్ తోటి వేసిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కాంట్రాక్ట్ కూడా లెస్లో ఇచ్చినాం. అది మా గొప్పతనం, మా చిత్తశుద్ధి. ఏ కాంట్రాక్ట్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఓపెన్ టెండర్ 10 మంది వేసేది. ఎవరికి లెస్ వస్తే, ఎవరు తక్కువ చేస్తే వారికి ఇచ్చిన ఘనత మాది. ఈ ఒక్కటి చాలు ఆధారాలతో మీకు మీ యొక్క చేసిన పాపాలని నిరూపించటానికి. ప్రతిదీ ఎక్సెస్ ఎక్సెస్. ₹1 కోటి అయ్యే పని 1,20,00,000 20 లక్షలు ఎక్సెస్ వేసింది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు. మా దగ్గర ₹1 అది 80 లక్షలకు చేస్తానికి 75 చేస్తాంటే కూడా 70 చేస్తాను కూడా వచ్చి ఇది చేసి పెట్టారు. ఇంకా కొత్త విచిత్రం ఏంటంటే, ఈడ అభివృద్ధి జరుగుతుంటే కళ్ళకి అవుపడుతుంది, ఎదుగుతానని చెప్పి, మంచి పేరు వస్తుందని చెప్పి వీటిని ఎదగనీయకుండా కొన్ని దిక్కుల ₹40 మేము చేస్తామని చెప్పి టెండర్లు వేయించారు దుర్మార్గులతోటి. అది తీసుకుంటాడు, వాడు వర్క్ చెయ్యడు, ఇంకొని చెయ్యనీయడు. ఏంటిదంటే ఆ వర్క్ను కదలియకుండా ఆపాలి. ఈ రాజేందర్ రెడ్డి కానీ, రాగరాజు గారు కానీ, కావ్య గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ స్థాయి నుంచి మొదలు పెడితే మీ దాకా వర్కులు సాగనీకి ఉంటాలని ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఒక కొత్త సిస్టమ్, సైబర్ నేరగాళ్ళ తీరుగా ఇదో దుకాణం పెట్టిరు. వీళ్ళు పెట్టి ఆ వర్క్లను నడవనియట్లేదు. వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టించి, నువ్వు సర్టన్ టైం ఇచ్చి మీరు చేస్తారా చెయ్యండి మీ టైం బాండ్ ప్రకారం, లేదా వదిలేయండి, లేదంటే బ్లాక్ లిస్టులలో పెట్టించి వాళ్ళని లైసెన్స్లో క్యాన్సిల్ చేస్తున్నాం. దాంట్లో ఆ సిస్టమ్, ఆ చిత్తశుద్ధితో మేము పోతుంటే బాకీదార్ బరాబర్ బాకీ ఉన్నాం. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రజలకు రుణపడి ఉన్నాం, బాకీదారున్నాం. మీరు మంచిది పెట్టిర్రు, కానీ పెట్టే ముందు వీటికి జవాబు చెప్పండి. 10 ఏళ్ళ మీ దుర్మార్గ పాలనకు మిగిలిన గుర్తులు ఇవి, తీపి గుర్తులు, మీ తీపి గుర్తులు ఇవి. వీటికి జవాబు చెప్పలేక సిగ్గు శరం లజ్జాలు లేకుండా ఇంకా ఎవరిని మోసం చేద్దామని తిరుగుతున్నారు. దగులుబాజీలు, దోకేబాజీలు. నిజంగా చెప్పండి, ఇదివరకు చాలాసార్లు చెప్పిన స్టివార్డ్పురం అని. ఇవాళ స్టివార్డ్పురం ముఠా దొంగలు కూడా సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. మీకు రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి మీకు ఇట్లాంటి చేసిన దానికి. ఎందుకంటే రాష్ట్రపతి గారు కూడా రిక్వెస్ట్ చేసి ఇలాంటి దుర్మార్గులకు, ఎందుకంటే రేపు తల ఎత్తుకోకుండా వీళ్ళు జీవితంలో ఒక సోషల్ బైకాట్ చేసే విధంగా వీళ్ళకు అవార్డు తయారు చేసి వారితో ఇవ్వాలని అడుగుతున్నా వీళ్ళని. అట్టాడి దొంగలు అరే ఒక్కొక్కరి దగ్గర 8,000 కోట్లు అవి. ఏమో మాకు ఇప్పటికీ సిగ్గు అనిపిస్తుంది. మాకు ఏమనిపిస్తుంది అంటే మా వాళ్ళు మా నాయకులు కూడా అవి చూసి ఒక్కొక్కడు పెద్ద పెద్ద కార్లు, ఒక్కొక్కడు పెద్ద పెద్ద బాటిళ్ళు, ఇదవుతుంటే వీళ్ళు ఇది చేసిండ్రు. నీ అమ్మ ఇది ఏం జరిగింది 2 ఏళ్ళు అవుతుంది అంటే మాదో సిస్టమ్ పెట్టుకున్నాం మేము. ఆ సిస్టంలో పోతాం, ఆ సిస్టంలో సక్సెస్ అవుతాం. కానీ ఒక్కటే దగ్గర చెప్పింది చేసింది చెప్పుకోలేని కొన్ని దగ్గర అది అవుపడుతున్నది మా దగ్గర. దాన్ని కూడా మేము ఇవాళ వీటి ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రత్యేకంగా మీ ద్వారా ప్రజల్లోకి ఈ పాపాలను చేసి తిరుగుతాం. ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు చేయలేదు అన్నది కళ్ళకు కొట్టొచ్చినప్పుడు మీ అందరికీ అవుపడుతున్నది. అయినా అదరకొట్టి బతకటం అంటే వాళ్ళ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. ఇవాళ వాళ్ళ గుండె ధైర్యం దొంగతనం చేసి కూడా అవును ఏమైతే ఇంతో అంతో తిన్నాం అయితే తిట్ట తప్ప అన్న విధంగా ఉన్నారు వాళ్ళు. ఇవాళ మాకు టీవీ ఛానల్ లేకపోయా, ఓ పేపర్ లేకపోయా, ఓ పార్టీ ఆఫీసు లేకపోయా. 125 ఏళ్ళ చరిత్ర నీకున్న, మీదున్న 25 ఏళ్ళ చరిత్ర లేదు, 25 ఏళ్ళ చరిత్ర లేదు మీకు. ఇన్ని ఏడికేలు వచ్చినాయి, దానికి జవాబు చెప్పండి. వీటన్నిటి మీద కూడా మీ ద్వారా కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబానికి, రాష్ట్ర నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వానికి అడుగుతున్నాయి. అలా ఎక్కడ చర్చ పెట్టండి, మేము వస్తాం. ఎక్కడైనా ట్యాంకు బండు మీద పెట్టు, హనుమకొండ చౌరస్తాలో పెట్టు, మేము వస్తాం. ఇవాళ ఇక భద్రకాళ అమ్మవారి గుడి అంటారా, ఆ అమ్మవారి గుడిలో జేబులో ఫోటో తిరిగిన తల్లితో నాకు ₹1 లేదు, మాపడి బియ్యం లేకపోతే తిరిగిన డోకేల్ బాజులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి మాట్లాడితే అమ్మవారు వల్ల ఆ అమ్మవారు ముక్కుపోగు ఆడిపోతే ఆ ముక్కుపోగు మాయమవుతుంది. వద్దొద్దు, అది ఏదైనా కానివ్వండి. మేము అధికారంలో ఉండి ఎమ్మెల్యే ఉన్న ఒక కార్యకర్త తీరుగా చర్చ పెట్టడానికి ఎక్కడికి రావాలో చెప్పండి, మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. చేత కాదు, ఏది చేత కాదు మీకు, కేవలం తినటం తప్ప ఏది చేతగాని దుర్మార్గులు మీరు. ఇక ముందు మానుకోండి, లేకపోతే మేము తీసుకుపోయే ఈ గ్రామ స్థాయికి
రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ మీరు చేసిన దుర్మార్గాలని ప్రజల దృష్టికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తున్నాం ఇక్కడి నుంచి. ఇలా ప్రతి ఒక్కరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఊళ్ళలో తీసుకుపోయి తిప్పాలి. ఇది వాస్తవమా కాదా ప్రజల దగ్గరికి తీసుకుపోయి మనం అనిపించవలసిన బాధ్యత నిజమైన కాంగ్రెస్ కార్యకర్త గారికి ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు ఒక 100 ఇండ్లని సెలెక్ట్ చేసుకొని ఆ 100 ఇండ్ల ముందు తీసుకుపోయి చూపించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు పిలిపిస్తున్నాం. ఇవాళ 20 ఏళ్ళు వెనుక కూడా కొట్టిరు వరంగల్ జిల్లాని, సర్వనాశనం చేసిండ్రు. మీరు తెచ్చిన 18 కోట్ల రూపాయలకు కాళోజీ కళాక్షేత్రానికి 1,80,00,000 ఫైన్ వేసి కట్టమని వాపసు 18 నుంచి 20 కోట్లకే. మేము తెచ్చిన 60ల అన్ని లెస్సే, వాళ్ళు తెచ్చిన 20ల ఎక్సెస్. అది మా గొప్పతనం. మేం కట్టినామని చెప్పి మధ్యలో 2-3తోటి సోషల్ మీడియాలలో పెట్టించి ఏమేమేం కట్టిందని మీరేదో చేస్తారు, మీరేదో మేమే రంగులు వేసినామంటాను. మొత్తం మీరే కట్టినోడు అయితే దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి 100 కోట్లు. అసలు 100 కోట్లు ఎక్కడిదిరా నాయన దానికి? అంటే మాట్లాడటానికి పర్థం లేకుండా అసలు ఈ చిల్లరగాన్ల వేషాలకు మాట్లాడే మాటలకు జవాబు ఇవ్వాలంటే కూడా అసహ్యం వేస్తున్నది మాకు కొన్ని సందర్భాలల్లో. ఇవి కనుక ప్రజలకు నిజంగా చేరితే మీ బట్టలిపి రోడ్ల మీద తిప్పుతారు బిడ్డ. మీరు ఇదని కాదు, మీ వ్యవహారాలు కనిపించారు కాబట్టే ఒక్క పార్లమెంట్ సీట్లు కూడా ఒక్క దాంట్లో డిపాజిట్ రాకుండా అడ్డంగా చస్తే మీకు ఇవాళ దిక్కు దివాన లేకుంటుండి నీ ఇంట్లో మీ కవిత చెప్పిన మాటకు జవాబు లేకపోయా, ఒక్కదానికి జవాబు లేదు. అన్ని అదరగొట్టి బతకటమే. ఏదో దుబారా అంటే ఖర్చులు విచ్చలవిడిగా ఎగజల్లి మళ్ళా ప్రజలు మాయమా చెప్పడానికి వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. మేము చెప్పింది మీకు ఎక్కడైనా ఒక్కటైనా ఇలా తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా మేము దానికి సిద్ధంగా ఉంటాం. మేము ఛాలెంజ్లకు ఎదురుబడి కొట్లాడుతోలేము తప్ప సమస్యను చూసి పారిపోయే వాళ్ళం కాదు. మేము గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజలనే ఉన్నాం, ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజలనే ఉన్నాం తప్ప పారిపోలే పిరికి సన్యాసులు తిరిగా. ఇవాళ ఏముండ పొద్దుగాలైతే ప్రతి ఒక్కరికి ఉన్నది. ఓ ఇల్లు తీసుకుంటే నీ యొక్క ఇంటికో వాడకో ఇల్లు, కార్లు తీసుకుంటే కార్లు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఏంది అనేది మన కళ్ళ ముందు సైకిళ్ళ మీద స్కూటర్ల మీద తిరిగినోడు ఎక్కడెక్కడ తిరుగుతాను ఏమేం చేస్తాను అనేది 100 సార్లు చెప్పినాం. ఇంతకంటే ఎక్కువ ఇంకా చెప్పేది ఏముంటుంది కానీ అన్న, దీంట్లో మాత్రం దయచేసి ప్రజల దృష్టికి మీ ద్వారా ఇది రైట్ అయితే మాత్రం తప్పకుండా తీసుకువెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఇలాంటి పరిస్థితి రావడం అంటే కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నా కూడా వాళ్ళు చేసిన అప్పుల కుప్పలుగా ఉన్న అప్పులను తీర్చుతూ మేము చెప్పిన ఏవైతే ఉన్నాయో ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలను దాదాపుగా 60-70% కూడా తీసుకురావడం జరిగింది. మీరు చేసిన అప్పులు కట్టడానికే ఉన్న పరిస్థితులు సరిపోవడం లేదు. దాన్ని అర్థం చేసుకోకుండా ఇవాళ మీరు మా మీద ఏదో బురద జల్లాలని చూస్తే అది ప్రజలు తప్పకుండా కూడా చూస్తారు మీ వైపు. మీరు ఏం చేసిండ్రని అడుగుతున్నాం. మీరు విద్యార్థులకు అన్యాయం చేసిండ్రు, అలాగే నిరుద్యోగులకు అన్యాయం చేసిండ్రు, మహిళలకు ఒక్కసారైనా ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. మహిళల ఓట్లయితే వేపించుకున్నారు కానీ అప్పుడు మహిళలకు మీరేమన్నా న్యాయం చేసిండ్రా అని అడుగుతున్నాను. మరి అలాగే రైతులకు నిజంగా కూడా తెలంగాణ అంటే రైతాంగము, రైతులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని మనం పూర్తిగా నమ్ముకున్నాం. మీరు ల్యాండ్ పుల్లింగ్ అని పెట్టి పాపం వాళ్ళను అరెగోస గుచ్చుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కలిసి వాళ్ళను రోడ్లపైన పెడితే మేమంతా పోయి ధర్నాలు చేసింది కరెక్ట్ కాదా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళం రైతుల పక్షాన ఉండి వాళ్ళకు తోడుగా ఉంటేనే కదా మీరు తీసిన జీవోను మళ్ళీ మార్చగలిగామని చెప్తున్నాం. ఇది కాదా మా విజయం అని అడుగుతున్నాం. ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ మేము ఉంటాం. న్యాయం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. న్యాయంగా కూడా ప్రజల పక్షాన ఉండడానికే మా పోరాటం తప్ప మరొకటి కాదు. ఇక ఇవాళ రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావు, 3 సంవత్సరాలలో వడ్డీలే కట్టినావు కానీ అసలు అక్కడనే మిగిలిపోయింది. వాళ్ళ కార్డు పట్టుకొని పోతే ఏ బ్యాంకు కూడా బ్యాంకులోకి రానివ్వలేదు, ఏ అప్పు కూడా ఇవ్వలేదు. అన్యాయంగా హరిరామచంద్ర అని వాళ్ళు
తలబట్టుకొని కూర్చుంటే నువ్వు ఫామ్ హౌస్లో కూర్చున్నావు. ఇవాళ మీరంతా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మీరు ఎక్కడైనా రైతు సమస్యలో లేకుంటే ప్రజల సమస్యలో తీర్చడానికి ప్రజల మధ్య వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాం. 60 మంది యాక్సిడెంట్ అయి చచ్చిపోతేనే ఒక్కరు కూడా పోలేని పరిస్థితి మీది. మీకు ప్రజలపైన నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ప్రజల ప్రాణాల మీదనో, రైతుల మీదనో, విద్యార్థుల మీదనో, ఉద్యోగుల మీదనో, మహిళల మీదనో ఎవరి మీద కూడా మీకు నమ్మకము, ప్రేమ, ఈ సమాజంలో వాళ్ళని గౌరవించాలనే గౌరవం మీకు ఎన్నడూ కూడా లేదు. అందుకోసం ప్రజలు మిమ్మల్ని చీగొట్టిండ్రు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. చేతనైతే వాళ్ళకు సేవ చేయడానికి ముందుకు రాంది తప్ప మరి ఇంకొకసారి ఇలాంటి కాంగ్రెస్ వాళ్ళ మీద ఏదో బురద చల్లుతామంటే మాత్రం ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ ఏదైతే అంటే కార్యక్రమాలు తీసుకుపోతూ ప్రజలలోకి వెళ్తున్నామో ఆ కార్యక్రమాలలో ఈ కార్డు కూడా తీసుకుపోతాం తప్పకుండా. ఈ కార్డు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసిండ్రో చెప్తాం. వాళ్ళు తప్పకుండా ప్రజలంతా కూడా సహకరిస్తారు. ప్రజలు మా వైపు ఉన్నారని పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే మేము చిత్తశుద్ధితో పని చేస్తున్నాం, స్వార్థం కోసం చేయడం లేదు. మీరు దోచుకోవడానికి పని చేస్తే, దాచుకోవడానికి పని చేస్తే మేము ప్రజలను బాగు చేయడానికి పని చేస్తున్నాం. ప్రజల బాగోగులే అధ్యాయంగా పని చేసుకుంటూ పోతున్నాం తప్ప మాకెక్కడా కూడా భయమో జంకో ఏది కూడా లేదు. మేము రాజేందర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పినారు, ఎక్కడికి వస్తావోరా మేము అక్కడ ఉంటామని. నువ్వు టైం చెప్పు, ఎక్కడ వస్తావో ప్లేస్ చెప్పు, అక్కడికి తప్పకుండా వచ్చి నీకు తగిన సమాధానం చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న ఆల్రెడీ మొత్తం చెప్పాడు మా ఎమ్మెల్యే గారు, అలాగే మా హన్మకొండ జిల్లా అధ్యక్షులు, అలాగే అమ్మ కూడా అన్ని వివరంగా చెప్పారు. ఆయన కూడా కొన్ని మిస్ అయినాయి ఇంట్లో. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి చేస్తా అనేది ఉంది, కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేస్తా అన్న కాపలా కుక్కపోయి ఫామ్ హౌస్లో పండుకుంది. ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైంది. ఇక నదులకు నడకలు నేర్పిండని మా కేటీఆర్ టిల్లుగాడు అంటాడు, నదులకు నడకలు నేర్పిండి అన్నాడు. ఆయన మాటలు చూస్తే ఎట్లా జోకర్ అయిపోయింది మనకు తెలంగాణకు. ఇప్పుడు ఎంత జోకర్ అంటే మొన్న కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, మొన్న కూడా చెప్పాను, 3 కోట్ల నుండి 6 కోట్లు ఉద్యోగస్తులకు తీసుకున్నారని అన్నాడు గ్రూప్ 1 పైన. నా దగ్గరికి ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో 2 పిల్లలు, పాపం 2 పిల్లలు కూడా చాలా అత్యంత బీదకరమైన పరిస్థితి. బీదస్తులు, ఒకరేమో వాచ్మెన్ కొడుకు, ఇంకోరేమో చిన్న క్లర్కల్ ఎంప్లాయీ కొడుకు. 2 కూడా చాలా మంచి, ఒకరేమో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, ఒకరేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యాడు. అంటే ఇవన్నీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, దోకాబాజ్ గాన్లు కరెక్ట్ పెట్టిండు మా అన్న. డోకాబాజ్ కార్డ్ అనేది 100% దోకాగాన్లు వీళ్ళు. అప్పుడు అసలు కేసీఆర్ కారణ జన్ముడు, నేను కారణ జన్మునై పుట్టిన, రైతులకు ఫ్రీగా యూరియా ఇస్తా అన్నాడు. అది మిస్ అయింది ఒకటి, అది కూడా యాడ్ చేస్తాం అన్న. అది కూడా మిస్ అయిందన్న, అది కూడా యాడ్ చేద్దాం. యూరియా ఫ్రీ అన్నాడు, బీమా చేస్తా అన్నాడు రైతులకు. ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మమ్మల్ని 420 అంటున్నారు కేటీఆర్ టిల్లుగాడు. నేను అందుకనే డొకైట్గా మిమ్మల్ని చాలా, ఎంత పెద్ద మీరు గజ దొంగలంటే పాపం ఇప్పుడే చెప్పిండు, వీళ్ళని అందరినీ గిన్నిస్ బుక్ కూడా వచ్చేటట్టు చూడాలి. గిన్నిస్ బుక్ రికార్డ్ వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీని నమోదయ్యేటట్టు చూడాలి. మా అందరు సోషల్ మీడియా మా మిత్రులకు అందరినీ కూడా, మా కాంగ్రెస్ సోషల్ మీడియా మిత్రులను అందరినీ కూడా చెప్తున్నా, ఈ దోకేబాజ్ కార్డును మనం అందరికీ ప్రచారం చేయాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఒకడేమో సొంత ఇంట్లోనేమో లిక్కర్ స్కామ్, ఒకడేమో ఇసుక దోపిడీ, మొత్తం శాండ్ మీద మొత్తం తెలంగాణ యావత్ సొత్తును దోసుకున్నాడు. ఒకడేమో కాళేశ్వరం ప్రేమ, ఇంకోడు. ఈ దోకగాన్లు, ఈ ఎవరైతే డకాయిటర్స్ ఉన్నారో ఇంట్లోనే ఉన్నారు, ఒక కుటుంబంలో ఉన్నారు. ఇంతకంటే ఇక ఉదాహరణ ఏది అవసరం లేదు. ఇటువంటి మళ్ళీ తెలంగాణ మేకవన్నిన పులిలాగా మేము తెలంగాణ ఉద్యమకారులమని మళ్ళీ వస్తున్నారు. ఈ ఉద్యమకారులను తరిమికొట్టే ఆసనం వచ్చింది. కొన్ని సొంత యూట్యూబ్ ఛానల్, అందరు కాదు, కొంతమంది సొంత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ పార్టీ తరఫున పెట్టి, వాడు ఇక్కడ లేడు, ఎక్కడనో బుర్జ్ ఖలీఫాలో ఎక్కడనో కూర్చునబెట్టిండు వాడిని తీసుకుపోయి. బుర్జ్ ఖలీఫాలో ఎట్లా వచ్చింది ప్రాపర్టీ నాకు తెలిసి మొన్న సమాచారం, ఆస్ట్రేలియాలో కూడా
మిస్టర్ కేటీఆర్ టిల్లుగాడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడు అనేది ఒక సమాచారం వచ్చింది. అది కూడా చూస్తున్నాం. తప్పనిసరిగా ఒకవేళ అది నిజమైతే తప్పనిసరిగా మీడియా మిత్రులకు తీసుకొస్తాం. అంటే ఇంత చరిత్ర వీళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కియాలని మా సోదరులందరినీ కూడా మీరందరూ ప్రమోట్ చేస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ గిన్నిస్ బుక్లో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఎక్కుతుంది అందులో. సో కాబట్టి దయచేసి నా సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ యొక్క ధోకా కార్డును మనం 420 అంటున్నారు. మనం ప్రజలలో ఉంటున్నాం, సేవకులాగా ఉంటున్నాం. మేము అన్నగారు చెప్పినట్టు వీటికి ఎదుర్కొని ఉంటాం కానీ భయపడి పారిపోము, ఫామ్ హౌస్లో పండుకోము. ఏ సమస్యలు ఉన్నా కూడా పోతున్నాం. రైతుల సమస్య కూడా ఉన్నా పోతున్నాం. ఉద్యోగుల సమస్య ఏదున్నా కూడా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బాకీ కార్డు తప్పనిసరిగా ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు బాకీగానే ఉంటాం. ఎందుకంటే వారు మా పైన విశ్వాసంతో గెలిపించిండ్రు, మా ఓటేసి. తప్పనిసరిగా జీవితాంతం బాకీ ఉంటాం, అందులో డౌటే లేదు. మంచి పేరు పెట్టిండ్రు బాకీ కార్డు. మిగతాయి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. మా ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. 10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రజలే మాకు దేవుళ్ళు, వారే మాకు అనునిత్యం వారితో సంబంధాలు పెట్టుకొని వారి ప్రజల మధ్యన ఉంటేనే ముందుకెళ్తాం. సో ఈ దొంగన చెడ్డ మాటలు వస్తే పోలీసుని కాబట్టి తిట్టలేను మీ అందరి ముందట. ఈ ధోకా కార్డును తప్పనిసరిగా నేను తిడితే వాళ్ళు మొహం పెట్టుకోలేరు ఎక్కడ. సో తప్పనిసరిగా ఈ ధోకా కార్డును అన్నగారి అధ్యక్షతన మేము ప్రతి గ్రామానికి పల్లెకు తీసుకెళ్తాం. డెఫినెట్గా ఈ ధోకాగాన్లను గ్రామాలలో ఏమేమి చేసిండ్రు, ఇంకా మా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో కూడా ఏం జరిగినా అవి కూడా తీసుకుంటాం. అవి కూడా ఇలా జోడించి అవి కూడా ముందుకు తీసుకెళ్తున్నామని. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాంగ్రెస్ భవన్లో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పత్రికా సోదరులకి, తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు హన్మకొండ నాయన రాజేంద్ర రెడ్డి అన్న గారికి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ అన్న గారికి, అట్లాగే వరంగల్ డిసిసి ప్రెసిడెంట్ స్వర్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకి, కార్పొరేటర్లకి అందరికీ నా నమస్కారం. మనందరికీ తెలుసు, మనము తెలంగాణ సాధించుకున్నప్పుడు, తర్వాత తెలంగాణగా కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక మిగులు రాష్ట్రంగా ఉంది. బాకీ అనేది వాళ్ళు బాకీలో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణని బాకీలోకి నెట్టింది 7 లక్షల కోట్ల పైన బాకీ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం. ఇతర వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకెక్కడైనా కానీ ప్రతి 3 నెలలకోసారి కూడా అప్పులు కట్టుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ, సంక్షేమము తర్వాత అభివృద్ధి 2 కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అయినా కూడా ప్రజలు చూస్తున్నారు అన్ని. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పి లేనిపోని అన్ని సృష్టించి బాకీ కార్డు అనేది వేయడము చాలా దారుణము, అన్యాయము. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారి ఓటమికి ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ దాంట్లో ఓడిపోయినాక వాళ్ళ పార్టీ అధికారంలో రానప్పుడే వాళ్ళు బీజేపీకి మొత్తము సరెండర్ అయిపోయినారు. ఎట్లా అంటే ఎంపీ ఎలక్షన్స్లో గతంలో 16 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలుచుకోలేకపోవడం అనేది అదొక ఘోర పరాభవం అని చెప్పొచ్చు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అవయదానం చేసిండు బీఆర్ఎస్ బీజేపీకి అన్నట్టు అది అక్షరాల నిజము. అది అప్పటి నుంచే వాళ్ళు మొదలుపెట్టినారు బీజేపీకి సరెండర్ అయిపోయి తెలంగాణని, ఏదైతే తెలంగాణ కోసం మేము ఏర్పడినామని చెప్పుకున్న పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టి వాళ్ళ కేసుల నుండి వాళ్ళు బయటపడడానికి బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయి పూర్తిగా వెనక నుంచి మొత్తం సపోర్ట్ చేసి ఒక్క డిపాజిట్ కూడా రాకుండా వాళ్ళకి దాదాపు 8 బీజేపీ ఎంపీ సీట్లని ఇవ్వగలిగినారు. వాళ్ళు పూర్తిగా నేలకొరిగిన్లు. ఇంకొక మాట ఏంటంటే మొన్న రీసెంట్గా ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఒక వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ బిడ్డ ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ అని చెప్పి వాళ్ళకి ఏమాత్రమైన ఒక తెలంగాణ అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు, అసలు ఒక మాట చెప్పాలంటే ఆయన జస్టిస్ గారు సుదర్శన్ రెడ్డి గారు ఫస్ట్ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఒక పార్టీ గుర్తు ఏదైతుందో అది ఇచ్చింది ఆయనే.
ఆయన టైంలోనే వాళ్ళు కోర్టులో కేసేసినప్పుడు పర్మిషన్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ దాని మీద స్టే వెళ్ళింది, అది వేరే విషయం. కానీ వాళ్ళకి ఒక విధంగా నీళ్లు చేసిన వ్యక్తి అతను. అయినా కూడా అలాంటి కృతజ్ఞత భావం కూడా లేకుండా మేము అసలు పోటీ చేయము, మేము ఓట్లు వేయము అని చెప్పి వాళ్ళకున్న రాజ్యసభ ఎంపీస్ తోటి కూడా అసలు ఓటింగ్లో పాల్గొనలేదు. అంటే అది పూర్తిగా బీజేపీకి సరెండర్ అయినారు అని రీసెంట్గా జరిగిన విషయంతో కూడా మళ్ళీ మనకు అర్థమవుతుంది. ఇంకొకటి తెలంగాణ విషయానికి వస్తే వాళ్ళు ప్రతి ఒక్క వర్గానికి కూడా అన్యాయం చేస్తున్నారు. విద్యార్థులకు వస్తే వైస్ ఛాన్సలర్లని ఏ ఒక్క రోజు కూడా 10 ఏళ్లలో నియమించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వైస్ ఛాన్సలర్లని ప్రతి చోట నియమించడమే కాకుండా మనందరికి తెలుసు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కూడా 200 కోట్లతోటి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ 200%, 100% పెంచిన ఘనత ఏదైనా కాంగ్రెస్. ఇన్ని అప్పులలో కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. ఎందుకంటే విద్యని ఆరోగ్యాన్ని నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మహిళలకి ఇంతకుముందు పావుల వడ్డీకి దాదాపు 10 లక్షల వరకు కూడా మేము రుణాలు ఇస్తామని చెప్పినారు. కానీ అది ఏ ఒక్క రోజు కూడా చేయకుండా మహిళలని నిండుగా మోసం చేసి ఇప్పుడు వాళ్ళ మీద అవహేళనగా బస్సులలో ఉచితంగా వెళ్తున్నారంటే ఎవరు వెళ్తున్నారు? పైసలు వాళ్ళు ఎవరు ఎక్కరు. కేవలం ఎవరికైతే ఒక బస్ పాస్ తీసుకునే పరిస్థితి లేదు, రోజు స్కూల్కి వెళ్ళాలి, రోజు కాలేజ్కి వెళ్ళాలి, రోజుకు ఇంకా పనులకు వెళ్ళాలి అనుకునే మహిళలే దానికి వెళ్తారు. కానీ దాని మీద కూడా చాలా రకాలుగా మాట్లాడినారు. సాక్షాత్తు కేసీఆర్ గారు కూడా మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడినారు. ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ప్రతి వర్గానికి ఇప్పుడు ఎస్సీలని దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. కానీ ఇంకా తప్పని పరిస్థితిలో ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించి దానికి ఒక దళితుడిని పెట్టినాడు. 3 ఎకరాల భూమి, ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం. దళితుల్ని ఏమో ఈ లెక్కన మోసం చేస్తే అటు బీసీలకు కూడా రిజర్వేషన్స్ తగ్గించినారు. ఇప్పుడు మేము 42% చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే దాని మీద కూడా మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు గత 10 ఏళ్లలో. అదేవిధంగా గ్రూప్ 1 ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ దానికి కూడా ఆ నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి. ఆ విధంగా విద్యార్థులతోటి ఆటలాడుకున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా అబాండాలు వేస్తున్నారు. ఏంటంటే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు. అలాంటి పరిస్థితిలో 10 ఏళ్ల నుంచి చదువుకున్న పిల్లల్ని అట్లా అవమానించడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఇంకా చూసుకున్నట్టయితే సామాన్యులకి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా 10 ఏళ్ళు గడిపినారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. గడ్డి అదంతా కూలిపోయే పరిస్థితిలో ఉంటే వాటిని కొంచెం రెనోవేట్ చేసి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లతో పాటు ఇండ్ల ఇస్తున్న ప్రభుత్వము కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎప్పుడో నేను 10 ఏళ్ల కింద విన్నా ఇట్లా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది నిజం కాబోతుంది. అది ప్రతి ఒక్కరికి రైతుల విషయానికి వస్తే కూడా వాళ్ళ భూములు లాక్కొని రైతు బంధు అని చెప్పి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఓపెన్ ప్లేసెస్ యూనివర్సిటీస్కి కానీ తర్వాత ఖాళీ జాగాల్లో ఖాళీ మైదానాల్లో కూడా వాళ్ళను కూడా రిజిస్టర్ చేసి రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం చేసిండ్రు. కానీ మనము తర్వాత ధరణి అనే పేరుతోటి కూడా మోసం చేసిండ్రు. అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపిస్తూ ప్రజలందరికీ వెన్నంటూ ఉంటూ ప్రతి దాంట్లో కూడా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ మహిళలకు ఎంతో దాదాపు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ మహిళలకు ఇవ్వాలి, మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పి ఇందిరా మహిళా శక్తి ఇట్లా వాళ్ళు చేసిన అన్యాయానికి మేము న్యాయం చేస్తూ వస్తుంటే మమ్మల్ని బాకీ ఉన్నారు అని చెప్పి మోసాలు చేస్తున్నామని చెప్పి మేము చెప్పేది ఏది నిజం కాదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని చూసి ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. అందుకోసమే ఈరోజు మేము బీఆర్ఎస్ డోకా కార్డు తీసుకొచ్చినాము. మీరందరూ కూడా ఇందులో వివరాలు ఏ ఒక్కటి కూడా తప్పు లేదు, ఆధారాలతో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు వెళ్ళి ప్రజలు నిజాలు తెలుసుకొని తర్వాత అసలు ఏ ప్రభుత్వం న్యాయంగా మీకోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, రానున్న రోజులలో కూడా ఏ ప్రభుత్వం వల్ల ఏ ప్రజాప్రతినిధుల వల్ల న్యాయం జరుగుతుందని మీరు అందరూ గుర్తుపెట్టుకొని మీరే తగిన గుణపాఠం చెప్పాలని ప్రజల్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.